మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. అసలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారా? అసలు ఎందుకు రోజుకు ఒక వివాదంలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్నాం? ఈ మధ్య కాలంలో చూసుకున్నాం, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు? అసలు ఎందుకు ఆయన్ని ప్రశ్నిస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయంపై ఈ రోజు మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు మనతో ఉన్నారు. ముఖేష్ గారు, ఇప్పుడు చెప్పండి, మొన్నటి వరకు దీపాదాస్ మున్షి గారు ఉన్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. తర్వాత ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు బాధ్యతలు చేపట్టారో ప్రతిదీ ఆవిడ కొంచెం వర్క్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎవరు తప్పు చేసినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, నేను వాళ్ళని ప్రశ్నించి తీరుతానని ఆవిడ ఒక శైలిలో ఆవిడ ఉంటారు. అసలు ఈవిడ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు? ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఎందుకు ఏమైంది? ఏం జరిగింది అక్కడ? ముందుగా చెప్పాలనుకుంటే మీనాక్షి నటరాజన్ ఆమె రావడం కూడా ఒక ట్రైన్ లో సామాన్య కార్యకర్తలాగా వచ్చారు. ఆమె రాహుల్ గాంధీకి చాలా దగ్గర వ్యక్తి, రాహుల్ గాంధీకి ఇష్టమైన నాయకురాలు మన మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. అయితే మీనాక్షి నటరాజన్ గారికి హడావిడి చేయడం, ఆర్భాటాలు చేయడం, బొకేలు తీసుకోవడం, 4 కాన్వాయిలు వేసుకొని పోయి హడావిడి చేయడం, ఇలాంటిది అనేది ఆవిడకు నచ్చదన్నమాట. ఏదైనా కూడా సింపుల్ లివింగ్, ఇప్పుడు మనకు మల్లారెడ్డి గారు గుర్తొస్తారు ఈ విషయం. సో మీనాక్షి నటరాజన్ గారు అన్నారు. అయితే ఇటీవలే 2 days క్రితం ఏం జరిగిందంటే, 2024 బ్యాచ్ కి చెందినటువంటి IAS ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అయితే వెళ్ళారు. కలవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారు టీషర్ట్ మీద ఉన్నారు. సో దాన్ని ఆవిడ పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడిందని చెప్పేసి కొన్ని వార్తలు షికారులు చేస్తా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఈ టీషర్ట్లు ఏంటి, జీన్స్లు ఏంటి, ఇలాంటివి ఏంటి అనేది ఆమె అతన్ని ప్రశ్నించినట్టు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత 2 రోజుల నుంచి. మరి ప్రశ్నించిందా లేకపోతే వేరే మీడియా ఏదన్నా ఇదేమన్నా సృష్టిగా రాస్తుందా అనేది కూడా తెలియదు. సో ముఖ్యమంత్రి గారు గతంలో కొన్ని ఇంటర్వ్యూలు చూసుకున్నట్టయితే, నాకు కొత్త బట్టలు కొనుక్కోవడం ఇష్టం, నాకు ఎప్పటికప్పుడు ఏ ట్రెండ్ కి తగ్గట్టు ఆ ట్రెండ్ ఉండడం ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. సో దాన్ని వీళ్ళు ఏం చేశారు, ముఖ్యమంత్రి గారు ఓన్లీ తెల్ల బట్టల్లోనే ఉండాలా, మరి తెల్ల బట్టలు నల్ల పాయింట్లోనే ఉండాలా, లేకపోతే తెల్ల పాయింట్ తెల్ల చొక్కా మీదనే తిరగాలనేది మరి వీళ్ళే చెప్పాలి. ట్రైనీ ఐఏఎస్లని అట్లా కలవడం అనేది పెద్ద తప్పుగా వీళ్ళు వక్రీకరిస్తున్నట్టు సోషల్ మీడియా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ క్యాడర్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ తెలంగాణ క్యాడర్ కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్రైన్ అవుతున్నారు. సో వారు కలవడానికి వచ్చినప్పుడు ఆ ఫోటో 2 రోజుల నుంచి తెగ వైరల్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చాలా ఫిట్ గా ఉంటారు, ఎప్పటికప్పుడు కొత్త స్టైలిష్ లుక్ లో కనబడతారు. సో బయట అధికార కార్యక్రమాల్లో మాత్రం బయట అధికార కార్యక్రమంలో షర్ట్ తోనే బయటకు వెళ్తారు. సభలు గాని సమావేశాలు కానివ్వండి, మీరు చూసుకున్నట్టయితే ప్రతిసారి వైట్ షర్ట్ ఇయ్యడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ వేస్తారు. కానీ ఓన్లీ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం, ఆయన ఎవరినైనా కలవడానికి వచ్చినప్పుడు మాత్రం చాలా హైఫైగా, చాలా నీట్ గా కుర్రాల్లాగా రెడీ అవుతారు. సో దీన్ని పట్టుకొని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ముఖ్యమంత్రి ఇట్లా అట్లా అని చెప్పేసి వైరల్ చేస్తున్నాయి. సో ఏదేమన్నా కానీ నేను ఇటు ముఖ్యమంత్రి గారిని సమర్థిస్తలేను, అటు నేను వాళ్ళని కూడా సమర్థిస్తలేను. ఇది బట్టలు అనేది మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి వేసుకుంటే ఏంటండి, ఒక షార్ట్ మీద రాలే, బనీన్ మీద రాలే. సో అట్లా వస్తే తప్పు. సో మనకు ఆయన టీషర్ట్ మీదనే వేసుకున్నాడు. సో ఎవరైనా వేసుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడు. సో సడన్ గా వచ్చి ఉంటారు, కలిసి ఉంటారు, దాన్ని మనం వివాదం చేయడం అనేది కూడా కరెక్టే కాదని నేను అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి, అవన్నీ వదిలేసి నాకు తెలిసి అదంతా అపోహనని నేను అనుకుంటున్నాను అండి. ఏదో పనిలేని మంగళోడు పిల్లి తలకాయ కొరికినట్టు సో కొంతమంది సృష్టిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి, మంత్రి పదవులు రాలేదని ఒకడొకడు అలకబోనుతూ ఉన్నాను. ఇవన్నీ సమస్యలు ఉన్నాయిగా, ఇదేంత అసలు ఇదేంత? సో దీని మీద చర్చ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తా ఉంది. సో ముఖ్యమంత్రి గారు దాంతో అధికార కార్యక్రమాల్లో పాల్గొనలేదు, పబ్లిక్ మీటింగ్ లో కూడా పాల్గొనలేదు. అలాంటప్పుడు దాన్ని మనం వైరల్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంది అని అంటే,
మీనాక్షి నటరాజన్ గారు అలా అన్నారు అనేది మాత్రం అవాస్తవం నేను అనుకుంటున్నాను. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ గాంధీ భవన్ వర్గాల నుంచి కానీ లేకపోతే ఇక్కడ నుంచి మీనాక్షి నటరాజన్ గారి నుంచి కానీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ ఏదన్నా ప్రకటన వస్తే గానీ అదంతా ఉత్తదే ఫేక్ న్యూస్ అని వస్తే గానీ మనం జనాలకు నమ్మశక్యంగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇవిడ చాలా స్ట్రిక్ట్ క్యాండిడేట్ అండి, ఎవరైనా సరే దురిపై అవతల పడేస్తుంది. ఏంటి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పని ఏంటిది? ఎవడెవడు అలిగి ఉన్నాడు, వాడిని ఎట్లా సర్ది చెప్పాలి, వాడిని ఎట్లా మన దారిలోకి తెచ్చుకోవాలి, పార్టీలో వాడు ఏమన్నా ఎక్కువ చేస్తే వాడిని ఎలా అణచాలి అనేది ఆవిడ పని. అంతేగాని ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే దీపాదాంశు మున్షి గారు ఉన్నారు ఇంతకు ముందు, ఆవిడ మీద కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. సో డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి పాజిటివ్ రిపోర్ట్ హైకమాండ్ పంపుతున్నారని ఎలిగేషన్స్ వచ్చాయి. అది నిజమైతే అబద్ధమైతే అనేది అక్కడ ఉన్న గాంధీ భవన్ వర్గాల వారికి తెలియాలి, మనకైతే తెలియదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు అలిగిన వాళ్ళని బుజ్జగించే పనిలో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. ఒకవేళ ఆవిడ చెప్పింది లేకపోతే ఇంకా ఆమెకు తగినట్టు ఆమె యాక్షన్ అయితే తీసుకుంటుంది. దీన్ని మనం గమనిస్తూనే ఉన్నాం, చాలా మీడియాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈవిడ నిన్న రేవంత్ రెడ్డి గారు కలిసి వెళ్ళి పార్టీలో కొన్ని అసంతృప్తులు ఉన్నారు. అంటే జిల్లా స్థాయి, మండల స్థాయి, చిన్న చిన్న ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వర్క్ అంటారు సార్, గ్రామ స్థాయి వరకు క్యాడర్ సరిగ్గా లేదు అంటే హెచ్చరించారు కదా. అంటే దీని ఇప్పుడు ఎట్లుంటది అంటే కాంగ్రెస్ అంటేనే వర్గపురం. ఇప్పుడు మన ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకోండి, నల్గొండకి వచ్చామనుకోండి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, ఇప్పుడు గుత్తా సికందర్ రెడ్డి ఉన్నారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. ఎవరి వర్గాలు వాళ్ళకుంటే ఎవరికి తెలియకుండా ఒకరు తెలియకుండా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెడతానే ఉంటారు. దుమ్మెస్తి పోసాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టే ఒకరినొకరు అందులో ఉన్నటువంటి లీడర్లే వాళ్ళని దుమ్మెత్తి పోసుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మినిస్టర్ గా కొనసాగుతున్నారో వాళ్ళు కూడా దుమ్మెత్తి పోసిన పరిస్థితి మనం చూసాం. పార్టీ లైన్ దాటి ఎవరైతే బయట ఎక్కువగా మాట్లాడుతున్నారు వాళ్ళని కట్టడి చేసే పనిలో ఉన్నారు ఆవిడ. ఇలాంటి చిన్న చిన్న టీ షర్ట్ వేసుకున్నాడని, షార్ట్ వేసుకున్నాడని చేసే ప్రచారంలో లేరండి నేను అనుకుంటున్నాను. సో చూడాలి ఏం జరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఏవైతే చెప్పారో స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ నెట్టింటారో రాష్ట్ర ప్రజల్లోనూ ఒక హాట్ టాపిక్ అయితే ఇది నిజంగానే వైరల్ అయితే మరి అక్కడ నుంచి మరి ఏం స్టేట్మెంట్ వస్తుందో మనం చూడాలి. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు ముఖేష్ గారు మొత్తం చాలా విశ్లేషణ అయితే చెప్పారు. మీకేమనిపించింది ఈ వీడియోపై? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్ చూస్తున్నాను ఛానల్ విత్ ముఖేష్. థ్యాంక్ యూ.